ఓకే అండి, మరి గుమ్మడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, నూనె, పాలు, కారం, తాలింపు గింజలు, గార్నిష్ కోసం వేయించిన జీడిపప్పు. గుమ్మడికాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకున్నారు కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పద్మజ గారు, గిన్నె తీసుకో. గిన్నె వేడెక్కినాక కొద్దిగా నూనె వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కినాక తిరుగుమాత గింజలు, ఓకే, గుమ్మడికాయ ముక్కలు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకొని ఈ గుమ్మడికాయ ముక్కలు మనం ఉడికించుకోవాలి. ఓకే, కొంచెం ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలా? ఓకే. సో ఇక్కడ ఎక్కువ రాగుల పిండి కానీ సొజ్జ పిండి కానీ జొన్న పిండి అన్నిటితో రొట్టెలు ఫేమస్. ఓకే, బాగా ఎక్కువగా తృణధాన్యాలు బాగా ఎక్కువగా లైక్ చేస్తారు. వితౌట్ ఆయిల్తో చేస్తారు కాబట్టి ఆ రొట్టెలు హెల్తీ పరంగా కూడా బాగుంటుంది. ఓకే, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను టీచర్గా జాబ్ చేస్తాను. టీచర్గా జాబ్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుండి అండి? 11 years నుంచి. 11 years నుండి. ఓకే, ఉడికిందో లేదో చూసి ఉడికితే కనుక కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఓకే అండి. కొద్దిగా తీపిదనం. ఓకే, తీయదనం కోసం కొంచెం బెల్లం. కొంచెం బెల్లం మూత పెట్టేస్తే మళ్ళీ కొంతసేపు ఉడికినాక దించుకునే ముందు కొద్దిగా ఉప్పు, కారము, కొద్దిగా పాలు టేస్టీ కోసం. ఓకే, బెల్లం కరిగిందో లేదో చూద్దాము. ఓకే, మొత్తం బెల్లం కరిగిపోయింది. ఓకే, ఇప్పుడు టేస్ట్ కోసము కొద్దిగా ఉప్పు, కారం. ఓకే అండి, కొంచెం తగినంత. టేస్ట్ ఉప్పు పడింది టేస్ట్ ఉండదు కదా ఏ ఐటమ్. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఓకే, కలుపుకొని అంతా టేస్ట్ కోసం కొద్దిగా పాలు పోసుకోవాలి. ఇందులో పాలు పోసుకుంటారా? టేస్ట్ వస్తుంది, కొంచెం కలర్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఉడికించుకుంటే దింపేస్తారు. కొంచెం దగ్గర పడేంత వరకు దగ్గరకు వస్తుంది. ఓకే, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా అండి? ఓకే, స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఓకే, ఒక బౌల్లోకి తీసుకుందామా? బౌల్. దీన్ని ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేస్తాం. ఓకే అండి, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్కి సజ్జ రొట్టె చాలా బాగుంటుంది. ఇప్పుడు సజ్జ రొట్టె తయారు చేసుకుందాం. గుమ్మడికాయ కర్రీ కాంబినేషన్ సజ్జ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు ఆశీర్వాద్ మిరపొడి మా ఊరు వంటలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. రాత్రి 7 గంటలకు ఎలా తయారు చేసుకోవాలి? పిండి తడుపుకోవాలండి. ఆశీర్వాద్ మిరపొడి మా ఊరు వంట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ్ గారు, మరి గుమ్మడికాయ కర్రీ రెడీగా ఉంది కదా, ఈ సజ్జ రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? సజ్జ రొట్టె తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి, ఉప్పు, తెల్ల నువ్వులు. సజ్జ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకున్నారు కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎలా తయారు చేసుకోవాలి? పిండి తడుపుకోవాలండి. పిండిని తడుపుకోవాలా? సజ్జ పిండి తీసుకొని దాంట్లో కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే సామాన్యంగా ఉప్పు వేసే చేస్తాను. ఇంత పిండి వాటర్ వేసుకొని చపాతీ పిండి తడుపుకున్నట్టు తడుపుకోవాలి. పద్మజ గారు, మరి మీకు తెలిసిన వంటింటి చిట్కా ఏదని చెప్తారా? బట్టల మీద ఎప్పుడైనా ఆయిల్ మరకలు పడితే షేవింగ్ క్రీమ్ అప్లై చేసి ఒక 1/2 hour ఆగి సోప్ వాటర్ వేసి కడిగితే పోతాయండి ఆయిల్ మరకలు? నేను చాలా సార్లు ప్రాక్టికల్గా చేసి చూసుకున్నాను. ఓకే. ఆశీర్వాద్ మిరపొడి మా ఊరు వంటలో పద్మజ గారు చెప్పిన చిట్కా మరొకసారి. బట్టల మీద ఆయిల్ మరకలు పడినప్పుడు వాటి మీద షేవింగ్ క్రీమ్ అప్లై చేసి
అరగంట తర్వాత సోప్ వాటర్తో కడిగితే పోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం సిమ్లో పెట్టేసాను. ఓకే. ఇలా పిండి నాదుకోవాలి. ఓకే. ఎంత అనుకుంటే అంత మంచిగా వస్తుంది రొట్టె. అంత బాగా మెత్తగా సాఫ్ట్. సో ఈ సజ్జ రొట్టెలు ఒత్తుకునేటప్పుడు నువ్వులు అద్దుకోవాలి. అద్దుకొని పిండి చల్లుకోవాలి. ఓకే. ఇట్లా పిండి అద్దుకొని ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం పిండి చేసుకుంటే సో ఈ రొట్టె తీసుకుంటే మనం అన్నం కూడా తినక్కర్లేదేమో. అన్నం తింటాను. రొట్టె ఇట్లా చేత్తో తీసుకోవాలి. ఓకే. చేత్తో తీసుకున్నాక పెనం మీద వేసేసి ఇదంతా పిండి ఉంటుంది కాబట్టి దీనికి ఆయిల్ అక్కర్లేదు. ఆయిల్ లేకుండా తడి చేసేసేయాలి. ఓకే. తడి చేసుకోవాలి. పిండి అంతా వచ్చేస్తుంది తడికి. సో ఆయిల్ లెస్ ఫుడ్ అన్నమాట. ఆయిల్ లెస్ ఫుడ్ హెల్తీ కూడా బాగుంటుంది. ఇలా అంతా చుట్టూ కాల్చుకోవాలి. ఇంత సైజే చేస్తారా, ఇంతకంటే పెద్దవి కూడా చేస్తారా? పెద్దది సైజు వస్తుంది, ఇది పెనం చిన్నగా ఉన్నది. ఓకే. సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయమంటారా? సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. సజ్జ రొట్టె గుమ్మడికాయ కర్రీ. సో కాంబినేషన్ రెడీ అన్నమాట. చూసారు కదండి, పద్మజ గారు తయారు చేసి చూపించిన రాయలసీమ స్పెషల్ గుమ్మడికాయ కర్రీ సజ్జ రొట్టె కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్ ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి.